1 సెకండ్ సార్ అంటే ఒక నిమిషం భాష గారు, గుడ్ ఈవినింగ్. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 1,00,000కు పైగా స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటంటే మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ వ్యతిరేకతే మమ్మల్ని ఈజీగా గెలిపిస్తుంది, గతంలో గ్రామీణ తెలంగాణ గెలిపించింది, ఈసారి గ్రామీణ తెలంగాణ గెలిపిస్తుంది అని చెప్పేసి. మోరోవర్ ఏంటంటే ఈ జీవో నెంబర్ 46 ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. సో చట్టపరంగా ఇది బలహీనమైనటువంటి నిర్ణయంగా దీన్ని చాలా మంది మేధావులు సాయంత్రం నుంచి నేను మాట్లాడుతున్నా, ఇది చట్టపరంగా చాలా బలహీనంగా ఉందని చెప్పేసి. జీవో నెంబర్ 9 తోటి వీళ్ళు ఎన్నికలకు పోవడం ఎంతవరకు కరెక్ట్? మోర్ ఓవర్ ఇది ఆల్రెడీ స్టే కొనసాగుతోంది అండ్ ది ఫైనల్ డెసిషన్ కూడా కోర్టు నుంచి రావాల్సింది December 12th, ఐ థింక్ సో 12th December 12th ఇంకా దీని తుది తీర్పు రావాల్సినటువంటి ఉంది. సో ఎందుకు ఇంత హడావుడి, ఎన్నికలు పోవాల్సినటువంటి హడావుడి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అందరికీ నమస్కారం అండి. సార్, ఈ డెసిజన్ అన్నది మోస్ట్లీ పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్ స్ట్రాటజీ నేను ఎందుకు పదం వాడుతున్నాను అంటే, మొన్న ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో జూబ్లీ హిల్స్ లో, ఆ ఊపులో మనం ఈ ఎలక్షన్ కూడా జరిపేయాలి అన్నటువంటి ఒక తొందర అన్నది ప్రభుత్వం దగ్గర కనిపిస్తుంది. కాకపోతే దీన్ని మనము ఒక పదం వాడాలి. ఇది రాజకీయ కక్ష ఎవరి మీద అంటే సర్పంచ్ల మీద. ఇన్ని రోజులు సర్పంచ్లను సతాయించారు. సర్పంచ్ల పరిస్థితులు ఎట్లుంటున్నా మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే ఒక్కరే సతాయించలేదు, వరుసగా గత ప్రభుత్వం నుంచి మొదలైంది. గత ప్రభుత్వం ఓడిపోయిందా గెలిచిందా? ఆఫ్ కోర్స్ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? మరి కారణాలు అన్నట్టు కాళేశ్వరం, నిరుద్యోగులు, గ్రామ పంచాయతీలు అన్ని వచ్చినాయి. లేదండి, ఉన్నాయి కదా. తప్పు చేశారు కాబట్టి ఓలగొట్టారు కదా, మిమ్మల్ని నమ్మారు కదా. మీరు అదే తప్పు చేస్తే మరి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ బీఆర్ఎస్? ఆఫ్ కోర్స్ కదా. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేసింది అంటే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము మనం టెక్నికల్ గా చూస్తే జాన్ 2019లో అనుకుంటా ఈ సర్పంచ్లకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత మే 2019లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. టెక్నికల్ గా 2024 జాన్ లో జరగాలి, టెక్నికల్ గా 2024 మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ జరగాలి. మీరు 6 నెలలది మీకు ఒక టైం పీరియడ్ ఉంటుంది, 6 నెలల్లో జరిపించుకోవచ్చు. కానీ ఈ రోజు ఒక హైకోర్టు ఇందులో వచ్చి హైకోర్టు మాటికి మొట్టికాయలు వేయవలసిన అవసరం వచ్చింది అంటే దేనికి? సింపుల్ ఒకటే చెప్తాను, దేనికంటే భయం, ఓడిపోతామని. దేనికంటే వచ్చిన 100 రోజుల్లో మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చినాము, చేస్తాము అన్నారు. 100 రోజులు గడిచిపోయినాయి. రాగానే అన్నారు 100 రోజులు అన్నారు. 100 రోజులు గడిచిపోయినాయి. 100 రోజులు కాదు, ఇప్పటికి 2 ఏళ్ళు అయినాయి అంటున్నారు. సబ్జెక్ట్ December 9కి 2 ఏళ్ళు సబ్జెక్ట్ టు కరెక్షన్. అందులో ఏం చేశారు ప్రజలకి అన్నది అతిపెద్ద ప్రశ్న. ఏం చేయలేదు అన్నటువంటి ఆ ఒక భయంతో ఎలక్షన్ జరిపించలేదు. చేస్తే ఆబ్వియస్ గా ఓపెన్ గా ఎలక్షన్ జరిపించుకోవచ్చు డేట్ కంటే ముందే. ఎందుకంటే మేము చేశామండి, మేము ఈ మంచి చేశాం ప్రజలకని చెప్పుకోవచ్చు. చెప్పలేదు, చేయలేదు అంటే దట్ ఈస్ ద రీజన్. అందువల్లనే కోర్టు రావాల్సి వచ్చింది. కోర్టులో డేట్స్ మీద డేట్స్ వచ్చినాయి, వీళ్ళు టైం మీద టైం తీసుకున్నారు. దాని తర్వాత ఎలా ఇక్కడ ఒక ముడేయాలి, ఆ ముడి పేరే రిజర్వేషన్ అని తీసుకొచ్చారు. రిజర్వేషన్ మీద అపోజిషన్ పార్టీలు కూడా ఏం మాట్లాడలేవు. ఇది ఆబ్వియస్ ఒక సెంటిమెంట్. మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అనేది పాడైతుంది. అందుకే ఈ ముడి అన్నది వేశారు. సరే, ఆ ముడిని ఇప్పుడు ఇప్పిరా. టెక్నికల్ గా ఇజ్ ఇట్ పాసిబుల్? ఎవడైనా లా తెలిసినోడు, మినిమం చదువుకున్నాడు ఎవడన్నా ఉంటే 50% కంటే ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నండి భారతదేశంలో? తమిళనాడు. మీరు తమిళనాడు చెప్తారు. తమిళనాడుకి ఎలా వచ్చింది ఆ స్టేటస్? ఎలా వచ్చింది? సుదీర్ఘ ఫైట్ అది. జయలలిత గారు ఎలా తీసుకొచ్చారు? మీరేం చేయాలి? ఈ రోజు మీరు ఇక్కడ చేయడం కాదు, ఢిల్లీకి వెళ్ళి చేయాలి. అది పాయింట్. ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పవర్ లో ఉన్న పార్టీ తలుచుకుంటే అది అవుతుంది. తలుచుకుంటుంది ఆ పార్టీ. ఓసారి మీరు ఆలోచించాలి. మీరేదో వాగ్దానాలు ఇచ్చేసి 42% ఏ పార్టీ కేంద్రంలో బీజేపీ తలుచుకుంటుంది అంటున్నారా? కేంద్రంలో బీజేపీ తలుచుకోదని తెలుసు. ఎందుకంటే ఒక తెలంగాణ తలుచుకుంటే దేశం మొత్తం తలుచుకోవాలి. పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని కొట్లాడుతుంది అన్నటువంటి వాతావరణం కూడా క్రియేట్ కావాలి కదా. ఒక్కరోజు జంతర్ మంతర్ దగ్గర పోయి దీక్ష చేసి కేసీ వేణుగోపాల్ రాకపోవడం, ప్రియాంక గాంధీ రాకపోవడం, రాహుల్ గాంధీ బిజీ ఉండొచ్చు, సోనియా గాంధీ బిజీ ఉండొచ్చు. సరే, ఆ రోజు ఇంకా ఎవరో మాజీలు చనిపోయి ఉండొచ్చు, అటెండ్ అయ్యి ఉండొచ్చు. నేను అదే అంటున్నా, వాళ్ళు ఎందుకు రాలేదు? లేదు సార్, నేను ఒకటే విషయం చెప్తాను. మీకు నిబద్ధత అనేది ఉండాలి. నిబద్ధత అన్నది రాజకీయ పార్టీల మీద కాదు, పదవుల మీద కాదు, రాజకీయాల మీద కాదు, ప్రజల మీద ఉండాలి. తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి రాష్ట్రం. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి రాష్ట్రం వాళ్ళు అదే అంటారు. నిబద్ధత ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ లో గెలిచినా రేపు పొద్దున స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ గెలుస్తా ఉంటున్నారు. నిబద్ధత అంటే ముందు మీరు 42% గురించి మనం మాట్లాడుతున్నాము, దాన్ని ఫినిష్ చేద్దాం. ముందు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు సార్? అక్కడే ఉన్నారు కదా పక్కనే. సరే, మిగతా నాయకులు వాళ్ళు ఎందుకు రాలేదు సార్? సోనియా గాంధీ గారు సరే మీరు ఏం చేయలేరు, అది
ప్రపంచానికి తెలుసు. అట్లీస్ట్ మీరు సపోర్ట్ చేసి ఉండాలి. ఒకటి. fight రెండోది, మీ భయం ఏంటి? అసలు 42% రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? కారణం ఏంటి? జరగదు అని తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద బెటాలియన్ ఉంది ఆయన వెనకాల, పెద్ద లాయర్స్ ఒక లాబీ ఉంది ఆయన వెనకాల. ఆ లాయర్స్ లాబీ గురించి మీకు కూడా తెలిసి ఉంటది. వాళ్ళు ఆర్టీఐలు బాగా వేస్తారు. ఆ లాయర్స్ లాబీకి తెలుసు సివిల్ మ్యాటర్స్ ఏదైనా సరే, ఆ లాయర్స్ లాబీకి తెలుసు టెక్నికల్ గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. నేను లా తెలిసిన వ్యక్తిగా సార్ ఆ లా వేరు, సివిల్ కేసులు మీరు చెప్పిన అవి ఒప్పుకుంటాను. అదే సార్, టోటలీ డిఫరెంట్. కానీ ఈ ముడి అన్నది చాలా జాగ్రత్తగా వేశారు. ఆ ముడి విప్పలేకపోయారు. మీరు ఎందుకు ముడేశారు? అసలు కేవలం ఏమొచ్చింది అన్నారు, కానీ 42% రిజర్వేషన్లు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది. సార్ సరే, ఎస్ ప్రసాద్ గారు సబ్జెక్టు కరెక్ట్. నేను కాంగ్రెస్ పార్టీ మీరున్నారు సార్. ఈ రోజు ఈ ప్రశ్న ప్రకటించింది 60 మందికి బీసీలకి 60% బీసీలకి ఇస్తాం. ఎవరు అడగలరు? మీరు అంటే కరెక్ట్. ఇది పాట్నాలో జరిగినటువంటి సిడబ్ల్యూ సమావేశంలో ప్రకటన అయింది. లేదు, మీరు చెప్పిన మాట నిజమే. అవన్నీ వృద్ధ జంపుకాలు చెప్పి పెట్టకథలు మీరు నమ్మండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ ట్రెండ్ తో కాంగ్రెస్ నడిపిస్తున్నారు. అది ఒప్పుకోండి. ఆ కాంగ్రెస్ వేరు, ఈ కాంగ్రెస్ వేరే. కాంగ్రెస్ తో దమ్ముడి ఉపయోగం లేదు, దేశం అయిపోయింది, అది ఎక్స్పైరీ. ఒక్క నిమిషం, మీరు అన్నారు పాయింట్, ఆ కాంగ్రెస్ తో సంబంధం లేదు, రేవంత్ రెడ్డి ట్రెండ్ అంటున్నారు. బట్ రాహుల్ గాంధీ క్రియేట్ చేసిన ట్రెండే కదా. మరి రాహుల్ గాంధీ కూడా కాదు. సో తెలంగాణ కాంగ్రెస్ పైలట్ గారు కాదని చెప్పి ఆయన సచిన్ పైలట్ లాంటి వాళ్ళు తీసుకొచ్చింది, లేదా మాధవరావు సింధియా కొడుకు వెళ్ళకపోయి ఉంది. ఇలాంటివన్నీ జరిగాయంటే రాహుల్ గాంధీ గారికి కూడా రోల్ లేదన్నారు. ఇప్పుడు చాడీలు చెప్పి కేసీ వేణుగోపాల్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు, దిగ్విజయ్ సింగ్, జయరామ్ రమేష్. ఈ ముసలోళ్ళు చాడీలు కాంగ్రెస్ ఉన్నంత కాలం వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఎక్కడో రేవంత్ రెడ్డి లాంటి వచ్చి కొత్త టార్చ్ బేరర్ కింద వెళ్తేనే పని అవుతుంది. లేదు, మీరు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు టెక్నికల్ పాయింట్ టెక్నికల్ గానే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే మీరు పాట్నా డిక్లరేషన్ అంటే సార్, పాట్నా డిక్లరేషన్ అంటే దేశవ్యాప్తంగా ఇది మన నినాదం ఎందుకు చెప్పలేపారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎత్తుకున్నారు. బట్ అదే నినాదం, అదో నినాదం దేశవ్యాప్తమైన జరిగిన ఏ ఎలక్షన్ లోనా ఈ బీసీ స్లోగన్ వాళ్ళు ఎత్తుకోగలిగారా? ఎందుకు ఎత్తుకోలేపారు? అది కాదు సార్, వాళ్ళకి అల్జైమర్స్ ముసలోళ్ళకి మర్చిపోయారు. స్లోగన్ ఎత్తుకోవట్లేదు ఒకటి, బట్ తెలంగాణలో ఇచ్చామన్న స్లోగన్ రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రమే నిర్ణయం తీసుకున్నారు దాని మీద. తెలంగాణలో ఇచ్చామని మీరు అంటున్నారు సార్, ఇది రెండోసారి అన్నారు. మీరు ఆర్ కృష్ణయ్య గారికి ఈ మాట చెప్పగలరా? బీసీలు ఒప్పుకుంటారు? కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 4 లో చివరి పదంలో అదే మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లో, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా. వీళ్ళు 4 పాయింట్లు, పేజ్ నెంబర్ 4, కంపోజ్ గారు కూడా వినండి. అఫ్ కోర్స్ 24వ తారీఖు సెప్టెంబర్ 2025 సిడబ్ల్యూసీ సమావేశం పాట్నాలో జరిగింది. బీహార్ ఎన్నికలు కాబట్టి అక్కడ జరిగింది. అంతకుముందు తెలంగాణ ఎన్నికల టైంలో హైదరాబాద్ లో జరిగింది. ఆ హోటల్ ఏదో ఐ డోంట్ నో ద పేరు. సిడబ్ల్యూసీ నిర్ణయాలు దేశవ్యాప్తంగా తీసుకుంటారు, రాష్ట్రాలకు మాత్రం తీసుకుంటారు? దేశవ్యాప్తంగా తీసుకురండి. మరి అది చెప్తున్నాం కదా మేము కూడా. మరి అదే కదా నేను అది తర్వాత. ఒకటి, పాట్నాలో సమావేశం అయ్యారు. ఎన్డీఏ తప్పుడు పాలన గురించి ఫస్ట్ పారాగ్రాఫ్ మాట్లాడారు. రెండోది, వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం అభిప్రాయపడ్డదంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అదొక సపరేట్ రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి 2వ పారాగ్రాఫ్. 3వ పారాగ్రాఫ్, ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్క అయిపోయిందని చెప్పేసి దాని ఉద్దేశం పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్తాను. అండ్ ఫైనల్ ఏంటంటే ఈ పేజ్ కన్క్లూజన్, ఇట్లాంటి క్లిష్ట సమయంలో, ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తున్న సమయంలో స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సిడబ్ల్యూసీ ప్రశంసిస్తుంది. ప్రశంసించేసింది, అయిపోయింది, అంటే జరిగిపోయింది. లేదు, ఎలక్షన్ అవ్విందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. 42% ఇచ్చారా? అదే కదా మరి ఇచ్చారా? ఇందుకే 2 రాష్ట్రాలకి పరిమితం అవుతున్నారు, 3 రాష్ట్రాలకి పరిమితం అవుతున్నారు. ఎందుకంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరికి తెలియదు అనుకుంటారు. సార్ ఒక విషయము, మీరు సబ్జెక్టు బీసీలు ఈ రోజు ఇదే పాయింట్ మీరు ఆర్ కృష్ణయ్య గారిని అడిగితే, మాకు ఇది వద్దు, మీ పార్టీ పరమైన రిజర్వేషన్ మాకు వద్దు, మాకు చట్టపరమైన రిజర్వేషన్ మీరు చెప్పారు చేయండి అంటున్నారు. ఇప్పుడు బీసీ 1,12,000 వార్డుల్లో పోటీకి దిగడానికి సిద్ధం అవుతారా ఎవరు? ఇప్పుడు బీసీలు ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, లేదంటే దీనికి సంబంధం లేకుండా ఒకటి, మీరేమంటున్నారు? పోటీకి దిగుతారా? దిగవలసిన అవసరమే ఉంది. ఓట్లు లేకపోతే సరిపోద్దిగా, దిగవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఓట్లు లేకపోతే అయిపోద్ది కదా. కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ అని ఉంటేనేమో బాగుండు. నిరసన అంటే ఏంటి? బీసీలు కాంగ్రెస్ పార్టీ మీద నిరసన తెలపాలి. ఓట్లు లేకపోతే అయిపోయింది. పార్టీ గుర్తులేదు కదా అక్కడ. అదే కదా, పార్టీ గుర్తులేదు. చిన్న మాట,
ఇప్పుడు ప్రతి పార్టీలో ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ గా కూడా వేసే నేపథ్యం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు నేనే పిలుపునిస్తున్నాను. ఎవడెలా సచ్చినా మీకు అనవసరం, మీరు బీసీలే నామినేషన్ వేయండి. బీసీలు నామినేషన్ ఏంటి ఫస్ట్ గెలిచినోడు బీసీ అవుతాడు. ఇప్పుడు ఈ 12,728 నియోజకవర్గాల్లో అదృష్టం వాడు బీసీలే మొత్తం గెలిచారు అనుకోండి, ఎవరి కోసం సార్ డిక్లరేషన్? ఏం సార్? అవును, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వాళ్ళు చెత్త చాటుకోవట్లే. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మేము 50% కాదు మా వాళ్ళందరికీ బీసీలకే టికెట్ ఇస్తాం ర్యాండమ్ గా. ఇప్పుడు ఇన్నాళ్ళ దగ్గర ర్యాండమ్ గా ఇచ్చే దగ్గర మేము సంతర్పణ పెడతాం. ఏ పార్టీ అయినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది చెప్పండి. మళ్ళీ బీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు, బీజేపీ ఏమైనా ప్రాణాలకు తగ్గించగలదా? పిలుపులు ధర్నాలు ఇస్తున్నారు కదా, బండి సంజయ్ కూడా రాసేస్తాడు కదా ఉత్తరాలు. ఏమన్నా డెలిబరేషన్ దానికే నియోజకాలకు లేవు కదా, ఎవరు నియంత్రించలేరు కూడా కదా. నాగేష్ గారు, సో అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి.